స్తోత్రం. ఏమంటే పాపముతో జీవించేవాడు, వ్యసనాలతో జీవించేవాడు నేను మారాను అంటే చూడటానికైనా రాగలుగుతాడు. అని ఇది ఎలా మారాడో చూద్దాం, ఇది ఎలాంటి జీవితంలో ఉన్నాడో, ఎందుకు మారాడో చూద్దామని నిన్ను బట్టి కొంతమంది దేవుని యొద్దకు వచ్చేవారు ఉంటారు. నీ ప్రవర్తన మారిందని చూడటానికి వచ్చేవారు ఉంటారు, నీ నడక మారిందని చూడటానికి వచ్చేవారు ఉంటారు, నీ సహవాసం మారిందని చూడటానికి వచ్చేవారు ఉంటారు, లేకపోతే నీ బ్రతుకులో మార్పులు చూసి అనేకులు వచ్చేవారు ఉంటారు, నీ కుటుంబ పద్ధతులను చూసి వచ్చేవారు ఉంటారు. ఈరోజు ఎవరు రావట్లేదనంటే మన బ్రతుకులో ఏ స్పందన లేదు. ఒక గులాబీ పువ్వు, మల్లె పువ్వు వాసన వస్తుంటే అరే మంచి మల్లెరా, ఇది మంచి వాసన వస్తుందిరా అని చెప్పని దాన్ని చూసి ఎక్కడ ఇది అంటుంటే బాగుండే అని ఆ మొక్క కోసం ఎదురు చూస్తారు. అదే వాసన లేని పువ్వు ఉంటే చూస్తారా? నువ్వు దేనికి విలువ? వాసన ఉండడానికి, వాసన లేదంటే. ఇప్పుడు మనలో వాసన ఉందంటారు, వాసన లేదంటారు. ఎవరికి స్తోత్రం. నా బాధలు, నా పిల్లలు, నా కుటుంబం, నా అప్పులు, నా రోగాలు, నా కష్టాలు, నా ఇది అయ్యా మా ఇంట్లో ఇంటి బాధలు ఉంటే మా ఇంట్లో ఇది కాదు కావాల్సింది. నీవు సువాసన నీలో రావాలంటే క్రీస్తుకు కలిగిన భారం నీకు రావాలి. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు వారు కలిగిన భారం ఏంటంటే నశించిపోతున్న ఆత్మల కొరకు భారం, నశించిపోతున్నటువంటి ఆత్మల గురించినటువంటి ఆరాధన, నశించిపోతున్నటువంటి కుటుంబాల గురించి భారమైన, సమాధానం లేని కుటుంబాలు, ప్రార్థనాత్మ లేని కుటుంబాలు, దైవికతలో లేని కుటుంబాలు, అర్థం చేసుకోలేక బ్రతుకుతున్నటువంటి కుటుంబాలు, వ్యక్తులు, యవ్వన జీవితాలు పాడైపోతున్నాయి, యవ్వన కుటుంబాలు పాడైపోతున్నాయి, దేవుని భయం లేని వారుగా ఉంటున్నారని ఆ కుటుంబాల రక్షణ కొరకు ఆయన సమస్తాన్ని త్యాగం చేయడానికి వచ్చి ఈరోజు ప్రపంచ సువాసన వీరుడిగా కనబడుతుంది. ఎవరైనంటే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు. ఈరోజు ఆయనను అంగీకరించి ఆ రక్తంలో కనబడిన నీవు సువాసన వచ్చే వ్యక్తిగా ఉన్నావా, వాసన లేని జీవితంలో నీవు ఉన్నావా? సమరస్ని ఆమె గురించి చెబుతున్న మాట యథార్థంగా చేసిన ఆ బ్రతుకును చూసి ఇది నిజమా అని అనేకులు వచ్చారు. ఇప్పుడు మనం మారామని చెబుతున్నాం కదా, మనం చూసి ఎవరైనా వస్తున్నారా? అరే వాళ్ళలాగా నేను ఉండాలి, ఆమెలాగా నేను ఉండాలి, ఆమె చూడు ఒకప్పుడు ఎంత భయంకరంగా ఉండేదో ఆమె చూడటానికైనా వెళ్ళాలి, అసలు ఆమెలాగా మనం ఎందుకు మారకూడదు అని నీ ప్రవర్తనే ఒక సువార్తగా మార్చగలరు. ఎవరికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీ ప్రవర్తనే ఒక సువార్తగా మార్చగలరు. మిషనరీలో రాయబడుతుంది, అగస్టిన్ అనబడేటువంటి దైవజనుడు చాలా చిన్న వయసులోనే కుటుంబాన్ని కోల్పోయాడు. ఒక అనాథగా జీవిస్తున్నాడు. చిన్న వయసులోనే వ్యభిచారానికి, త్రాగుడికి బానిసైపోయాడు. భయంకరమైనటువంటి కామము జీవితంలో జీవించేటువంటి వ్యక్తి. ఒకరోజు తన స్నేహితుల ద్వారా యేసుక్రీస్తు వారి యొక్క సువార్త సభలోనికి వెళ్ళి యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించి తన పాపాన్ని, తన బ్రతుకును దేవునికి అప్పగించి బ్రతికితే నీ కొరకు బ్రతుకుతా, చస్తే నీ కొరకు చస్తా అనేటువంటి తీర్మానంలోకి వచ్చింది. అలాంటి వ్యక్తి అదే మార్గంలో వెళుతుంటే అతను పూర్వం చేసిన పాపం చేసిన యవ్వనులు ఆయన పిలుస్తుంటే, యవ్వన స్త్రీలు ఆయన కేక వేస్తూ ఉంటే ఆయన అన్న మాట తెలుసండి, మీరు చూసిన అగస్టిన్ ఈ అగస్టిన్ కాదు, ఆ అగస్టిన్ చచ్చిపోయాడు, ఈ అగస్టిన్ నూతనమైనటువంటి వ్యక్తి. అరే ఇప్పుడు పిలిచారా అని నన్ను మర్చిపోకుండా పిలిచారే అని చెప్పని కూర్చొని బతకని ఇలా పాత జీవితాన్ని, పాత బ్రతుకులు రివ్యూ చేసుకోవట్లా అన్నాడు కదా. అప్పుడు అగస్టిన్ కాదు, ఈ అగస్టిన్ కొత్త అగస్టిన్. ఏంటంటే నేను యేసుక్రీస్తును సొంత రక్షణ అంగీకరించాను. ఒకప్పుడు అగస్టిన్ అయితే నీకు సుఖపెట్టడానికో, నీతో సుఖపెట్టడానికో, నీ ఇష్టాన్ని చేయడానికి నేను వచ్చా. ఇప్పుడు నా ఇష్టం కాదు, ప్రభు ఇష్టం నేను చేయడానికి ముందుకు వెళ్తున్నాను. ప్రభు కొరకు జీవించడానికి నేను వెళ్తున్నాను. ప్రభు కొరకు అన్ని సమర్పించుకొని నేను ప్రభు కొరకు నిలబడుతున్నాను. ఈరోజు మరి మన సాక్ష్యం
రావాలి అంటే ప్రభు కొరకు జీవించే వ్యక్తిగా నీ కోపాన్ని, నీ పగను, నీ పంతాన్ని, నీ ప్రతీకారాన్ని, నీ యొక్క ఆశలను, నీ కోరికలను, నీ యొక్క వ్యామోహాలను సమర్పించుకోగలిగితే దేవునికి స్తోత్రం, ప్రభుకు సాక్షిగా ఉండగలుగుతాం. అంతేగాని నేను తగ్గేది లేదన్నాను చచ్చిన శవం దగ్గర ఏమైనా కదలిక ఉంటాయా? ఉండేయండి. ఇప్పుడు మనం బతికున్నామా సత్యామా అని అంటే కదలికలే కదా. ఇప్పుడు క్రీస్తులు మనం ఎలా ఉన్నాం? చచ్చిన వారు ఉన్నాం, బ్రతికిన వారు ఉన్నామా? బ్రతికిన వారుగా ఉన్నామనడానికి రుజువు తెలుసండి, సాక్ష్యం.